వేసవికాలం అయిపోబోతుంది. మళ్ళీ స్కూళ్ళు తెరుస్తారు. పుస్తకాలు, యూనిఫామ్స్, లంచ్ బాక్సులు, ట్యూషన్స్, పరీక్షలు అన్నీ మొదలవుతాయి. ఒకప్పుడు సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్కూల్ స్టార్ట్ అయ్యే ఒక వారం రోజుల ముందు ఇంటికొచ్చి స్కూల్కు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకునే వాళ్ళం కదా. ముందు యూనిఫామ్స్ ఉన్నాయా లేదో చూసుకోవడం, పోయిన సంవత్సరంవి సరిపోతే అవి బాగుంటే వాటిని ఉతికి ఇస్త్రీ చేసి పెట్టుకునేవాళ్ళం. లేదా కొత్త యూనిఫామ్స్. ఇంకా బ్యాగ్ అయినా షూస్ అయినా 2 సంవత్సరాలు వాడాల్సిందే. బ్యాగ్ చిరిగిపోతే అమ్మ కుట్టి మరీ ఇచ్చేది, అదే తప్పకుండా వాడాలి. వైట్ షూ, బ్లాక్ షూ ఉండేవి. బ్లాక్ షూ పాలిష్ చేయించడం, పొరపాటున షూ సరిపోకపోతే సంవత్సరానికి ఇంత పెరుగుతున్నావు అని తిట్టేవాళ్ళు. పుస్తకాలు సీనియర్స్ని అడిగేవాళ్ళం. బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకుంటే బాగా చదువుకుంటామన్న నమ్మకం ఉండేది అమ్మ వాళ్ళకి. అప్పట్లో పుస్తకాలని అమ్మకూడదని చెప్పేవాళ్ళు. ఇంకా టిఫిన్ బాక్స్ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు, స్నాక్స్, టిఫిన్స్ అని. కానీ ఒకప్పుడు బాక్స్లో పప్పు, ఆవకాయ, లేదంటే ఒక కర్రీ, పెరుగన్నం, ఇంతే. ఇంకా స్నాక్స్ ఏవీ ఉండేవి కాదు. 2 రూపాయలు చేతిలో పెడితే ఏదన్నా కొనుక్కొని తినాలంతే. తెచ్చుకున్న కొత్త పుస్తకాలకి ఆరెంజ్ కలర్, బ్రౌన్ కలర్ కవర్స్ ఉండేవి. వాటిని అట్టపుట్టలు, అట్టలు, కవర్స్ ఇలా రకరకాలుగా అనేవాళ్ళు. నోట్బుక్స్కి కవర్స్ వేసుకొని వాటిని స్టాప్లర్ పిన్స్తో కొట్టేవాళ్ళు, కదలకుండా చిరగకుండా ఉండాలని. రకరకాల పూలవి, సూపర్ మ్యాన్స్వి, కార్స్వి, డిజ్నీ స్టిక్కర్స్ ఇలా ఉండేవి. అవి తెచ్చి అతికించుకునేవాళ్ళం. పాపం కొందరికి అవి కుదిరేది కాదు. న్యూస్ పేపర్స్ తెచ్చుకొని అవి బుక్స్కి కవర్స్లో వేసుకొని స్టిక్కర్స్కి బదులు స్కెచెస్లో అన్ని రకాల బొమ్మలు గీసుకొని నేమ్స్ కార్డ్స్ తయారు చేసుకునేవాళ్ళు. అమ్మాయిలైతే బ్లాక్ రిబ్బన్స్, వైట్ రిబ్బన్స్ కొనుక్కొని, అబ్బాయిలైతే నీట్గా జుట్టు కత్తిరించుకొని, గోర్లు కత్తిరించుకొని సిద్ధంగా ఉండేవాళ్ళం. కొత్త పెన్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, పెన్సిల్స్, కంపాక్స్ బాక్స్, స్కేల్ ఉన్నాయా లేదా చూసుకొని కొనుక్కోవడం. స్కూల్ అంటే చాలా సీరియస్నెస్ ఉండేది అప్పట్లో. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోవడం. చాలా వరకు ఒకే స్కూల్లో చదువుకునేవాళ్ళం. పాత స్నేహితులే, మళ్ళీ మన ప్రాణ స్నేహితుల్ని కలుస్తామన్న ఆరాటం. స్కూల్లో పాత స్టాఫ్ ఉన్నా కూడా కొంతమంది కొత్త టీచర్లు కనిపించేవాళ్ళు. స్కూల్ స్టార్ట్ అయిన వారం రోజుల వరకు క్లాసులు జరిగేవి కాదు. ఏవో 2 మ్యాథ్స్, సైన్స్ అలా స్టార్ట్ అయ్యేవి. ఏమైనా ఒకప్పుడు స్కూల్ మళ్ళీ మొదలవుతుంది అన్న ఉత్సాహం, ఆరాటమే వేరు. ఏమంటారు ఫ్రెండ్స్? మీ జ్ఞాపకాలు కమెంట్స్లో చెప్పండి. ఉంటాను. ఇట్లు మీ ప్రసన్న.